అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. జనరల్‌గా ప్రభుత్వం యొక్క, రాజ్యం యొక్క సహజ ప్రవృత్తి పన్నులు వసూలు చేయటమే కార్యక్రమంగా ఉంటది. డబ్బులు వసూళ్ళే అదొక ఎజెండా. అది ప్రభుత్వాలు ఏర్పడేది అందుకోసం. అందుకోసమే అధికారం కోసం అంత తన్నుకు చేస్తా ఉంటారు. అసలు హింసకైనా, డబ్బులు ఖర్చుకైనా వెనకాడరు. ఆ పెత్తనం కోసమే రాజ్యం అనండి, లేపోతే వేరే భోజ్యం అనండి, లేపోతే ప్రభుత్వం అనండి. ఆ వైపుగా ఉంటది. సో, అయితే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా ప్రపంచం మీద భూగ్రహం ఉంది. చాలా విశ్వంలో చాలా గ్రహాలున్నాయి, ఉపగ్రహాలున్నాయి, నక్షత్రాలున్నాయి, ఉల్కలున్నాయి, ఉల్కపాతాలున్నాయి, పాలపుంతలున్నాయి, అనేకమున్నాయి. అందులో భూగ్రహం మీద ఇప్పటికి జీవరాశి ఉన్నది. మనుషులు జీవిస్తున్నారు. ఇక్కడ మనుషులు సంబంధించి వచ్చినప్పుడు 200 దేశాలుంటే భారతదేశం ఒక దేశం ఉంది భూగ్రహం మీద. సో, ఇందులో ఈ 200 దేశాల్లో 5,00,00,000 గనక మనిషి సంపాదిస్తే ఎట్లుంటుంది? ఈ టాక్సేషన్ అంటే అది జన్మతా హక్కుగా ఉంటది ప్రభుత్వాలకి. సో, 5,00,00,000 లోపు సంపాదిస్తే దుబాయ్‌లో అంటే ఈ దుబాయ్ దేశాలనే ఈ పెట్రోలు, ఆయిల్ నిక్షేపాలు, గ్యాస్ నిక్షేపాలు ఉంటాయి కాబట్టి ఆడ ధనిక దేశంగా దేశం పిలువబడతా ఉంది. దాంతోనే వాళ్ళకి అవసరమైన వస్తువులు కొనుక్కుంటారు. వాళ్ళ ఆయిలు నిక్షేపాలను ఇతర దేశాలకు అమ్ముతా ఉంటుంటారు. ఆ విధంగా ఉంటుంది. దుబాయ్ దేశానికి సంబంధించి వచ్చినప్పుడు ట్యాక్స్‌ని అంటే డైరెక్ట్ ట్యాక్స్ అనండి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనండి, ఏదైనా ట్యాక్స్ అనండి. ఇది ఇది ఈ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్సే, ప్రత్యక్ష పన్నులే. పరోక్ష పన్నులు ప్రజలు ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, వాళ్ళు తినే ఆహార పదార్థాల మీద, వారు వినియోగించుకునే వస్తువుల మీద కడతారు. అది వేరే సంగతి. సో, ఇప్పుడు నేను చెప్పేదంతా ప్రత్యక్ష పన్నులు అంటే డైరెక్ట్ ట్యాక్స్‌లుగా నేను చెప్పదలుచుకున్నాను పెద్దలారా, మిత్రులారా. సో, అయితే ఇందులో దుబాయ్‌కి సంబంధించి 5,00,00,000 సంపాదిస్తే నేను చెప్పేయన్నీ 5,00,00,000కి ఎంత టాక్సేషన్ ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. దుబాయ్‌కి సంబంధించి 5,00,00,000 సంపాదిస్తే జీరో ట్యాక్స్. అంటే సున్నా ట్యాక్స్. ట్యాక్స్ ఏమి ఉండదు. ఇక భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు 5,00,00,000 సంపాదిస్తే 1,32,00,000 ట్యాక్స్ కట్టాలి. సో, ఇక అదే కెనడాకి సంబంధించి వచ్చినప్పుడు కెనడాలో 5,00,00,000 సంపాదిస్తే 2,20,00,000 ట్యాక్స్ కట్టాలి. అదేవిధంగా ఫ్రాన్స్‌కి సంబంధించి వచ్చినప్పుడు ఫ్రాన్స్‌లో 5,00,00,000 సంపాదిస్తే 2,25,00,000 ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాకి మనం పిలిసే మన అమెరికానే. దక్షిణ అమెరికా కాదు, ఉత్తర అమెరికా అభివృద్ధి చెందినటువంటి దేశం. దక్షిణ అమెరికా పేదదే. దక్షిణ అమెరికాలో కొన్ని దేశాలు ఉన్నాయి గానీ, ఉత్తర అమెరికే మనోళ్ళు వెళ్ళేది గానీ, మనం చెప్పుకునేది గానీ, ప్రపంచ అగ్రరాజ్యం అనేది గానీ, యుద్ధాలు అటన్నిటికి సంబంధించింది. సో, అయితే ఈ అమెరికాకి సంబంధించి 5,00,00,000 సంపాదించుకుంటే 1,80,00,000 ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇది డైరెక్ట్ ట్యాక్స్‌లు ఇవన్నీ. ఇక పాకిస్తాన్‌కి సంబంధించి తీసుకున్నప్పుడు పాకిస్తాన్ మన పొరుగు దేశం. స్వతంత్రం వచ్చిందాకా కలిసే ఉన్నాం. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాం. సరే, ఎవరి దేశం వాళ్ళది, ఏర్పడిన తర్వాత వేళ్ళైనా ఏర్పడి తప్పుతంటారు అన్న సొంత అన్నదమ్ములైనా. సరే, వాళ్ళ దేశం వాళ్ళదే, మన దేశం మనదే. సో, పాకిస్తాన్‌కి సంబంధించి 5,00,00,000 సంపాదిస్తే 1,75,00,000 ట్యాక్స్ కట్టాలి. సో, రష్యాకి సంబంధించి 5,00,00,000 రూపాయలు సంపాదిస్తే సో, 75,00,000 ట్యాక్స్‌గా ఉన్నది. ఇది డైరెక్ట్ ట్యాక్స్‌లు. ఇక జర్మనీకి సంబంధించి 5,00,00,000 సంపాదిస్తే 2,10,00,000 ట్యాక్స్ కట్టాలని ఉన్నది. సో, ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో, దేశంలో ఉన్నటువంటి ధనికుల్ని, పేదల్ని ఈక్విలిబ్రియం చేయాల్సినటువంటి ఈక్వల్ చేయాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వాలతో ఉంటుంది. సో, ట్యాక్స్ ఒకవైపు ప్రభుత్వాన్ని నడుపుకుంటూనే, రెండో వైపు సమాజంలో లేకపోతే దేశంలో ఉన్నటువంటి అసమానతలను తగ్గించే ప్రయత్నానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి. నాట్ ఓన్లీ అవర్ కంట్రీ. భారతదేశానికి సంబంధించిన అంశం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది ఉంటుందని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి.